నువ్వేమైపోతావు బిడ్డ? చిన్న మనిషి బిడ్డ. అధికారం కొనుక్కుంటే రాలే బిడ్డ. అధికారం నీ అమ్మించింది కాదు బిడ్డ, నీ నానిచ్చింది కాదు. తెలంగాణ ప్రజలు నీకు ఆత్మను ఆవిష్కరించి పో, వాళ్ళు లోడకూడదు పో అని చెప్పి నీకు అధికారం ఇస్తే కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడుతుంది. ప్రధానమంత్రి గారి చైర్ అది వ్యక్తిది కాదు, అదొక వ్యవస్థ. ముఖ్యమంత్రి చైర్ అదొక వ్యక్తిది కాదు, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు లోబడి రాజ్యాంగబద్ధంగా సంక్రమించబద్ధ పదవిలో ఉండి నువ్వు పద్ధతి పాటించాలి తప్ప ఇవాళ రాజకీయాల కోసం చీప్ టాక్టిక్స్ కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తే ఇవాళ చరిత్ర గతం ఏమైందో తెలుసుకోవాలి. గదే రిపీట్ అయితే తప్ప దానికంటే భిన్నంగా కాదు. కాబట్టి మొన్నంటే ఏదో అయిపోయింది. ఇవాళ అంటున్నారు ఒకటి, మొన్న అంటే బిడ్డ చిన్న ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు కాబట్టి వేసినాం. ఇవి పెద్ద ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, దేశం సురక్షితంగా ఉండాలంటే, దేశ పౌరుడు ఆమె ఇండియన్ అని ప్రపంచ దేశాలు చెప్పుకోవాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైందని చెప్పి భావిస్తుంది. కాబట్టే ఓటేస్తా అంటున్నారు. ఇవాళ ఎన్నడూ ఓటేయని వాళ్ళు, ఎన్నడూ బయటికి రాని వాళ్ళు కూడా నేను ఒక్కటే, మీరందరూ కూడా ఓటును నమోదు చేసుకోండి, అవసరమైతే ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఐడెంటిటీ కార్డు సంపాదించండి, మీ బూత్ ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి. ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ చరిత్రను తిరగరాసే ఈ చారిత్రక సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్పి నేను వేడుకుంటున్నా. అందుకే ఇవాళ మోడీ గారిని ఆశీర్వదించడం పాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మల్కాజ్గిరిని కూడా గొప్పగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కోరుతూ, నా గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు. అయితే కొట్లాడే బిడ్డ నేను, ఎవరితో రాజీ పడకుండా కొట్లాడే బిడ్డ నేను. లేకపోతే కేంద్రం దగ్గరికి పోయి మోడీ గారికి, మీకు మొన్ననే చూసిండ్రు మాకు ఎంత పరిచయం ఉందో, నాలాంటి పోయి మా మల్కాజ్గిరికి కావాలంటే పో అని చేసి పెట్టాడు తప్ప నో అని చేసి అనేటోడు కాదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసిండ్రు, వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతాను. మొన్నటి దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నిట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట. ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నాడు, కేసీఆర్నేమో పొందబెడతా అంటాడు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ వీళ్ళు చేసేదేమి లేదు, ఓటెత్తే మోరులేసినట్టు అని చెప్పేది ఆయన అంతమంది. ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటెత్తే మోరులేసినట్టే. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటును వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమల పువ్వు గుర్తుకోటేయమని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి మొన్న వేసారు 6 గ్యారంటీలు, 66 హామీలు. అవి చెప్తే గంట అవుతుంది. నేను చాలా దిక్కులు చెప్పుకుంటూ వస్తున్నా. ఒకవేళ కనుక నీ 6 గ్యారంటీలు అమలు చేయగలిగే సత్తా ఉంటే దేనికంటే దానికంటే ఛాలెంజ్ చేసినా, కానీ అది ప్రస్తావించగాని ఒక్కటి మాత్రం సత్యం, ఎన్ని అమలు కాని హామీలు ఇచ్చి అధికారంగా వచ్చిండు కాంగ్రెస్ పార్టీ, అది అమలే ప్రసక్తి లేదు. ఇవాళ వీళ్ళ కొట్లాడతాడు. ఎక్కడ కొట్లాడతావు నువ్వు? నీ సీట్లని నేను పుట్టించిన యూపీలోనే నువ్వు 0 అయిపోయినావు బాబు. నేను అక్కడ ఓడగొడితే కేరళకు వచ్చి గెలిపించుకుంటే తప్ప నీకు ఒక ఎంపీ సీట్ రాని పరిస్థితుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు వచ్చేగితే మళ్ళీ 30 వస్తాయి, 40 వస్తావు, కానీ అంతకంటే ఒక సీట్ కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. మొన్ననే మోడీ గారు సంఘాలు ఒక మాట చెప్పిండు, నాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వకపోయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమతో నేను బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నా. ఒకవేళ నాకు అధికారం కట్టబెడితే డబుల్ నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నా చేతిలో పెట్టమని చెప్పి కోరిండు. కాబట్టి ఇవాళ ఆ పని సంపూర్ణంగా చేయడమని చెప్పి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, నా ఇంటికి రాలేదు, నన్ను ఓటు అడగలేదు, ఇవన్నీ మర్చిపోయి మీరే ఏ ఇంటికి ఆయిల్లే కథానాయకులై మీరే ఓట్లను నిలబడ్డట్టుగా
మీరే రేపు గెలిచినట్టుగా బాధ్యత వహించి మల్కాజ్గిరిలో ఈ డబ్బు, ఈ ప్రలోభం, ఈ దౌర్జన్యాన్ని పాతరేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసి మోడీ గారిని ఆశ్రయించి కమలం పూలు గెలిపించమని చెప్పుకోవచ్చు. సెలవుకున్నా. జై తెలంగాణ.